రైతు రుణమాఫీ జరిగేనా, అట్టకెక్కేనా? తెలంగాణలో రుణమాఫీ కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించింది. అంతేకాకుండా 6 గ్యారెంటీలలో కూడా పొందుపరిచింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ నెలలోనే రైతు రుణమాఫీ జరుగుతుందని కాంగ్రెస్ నేతలు గట్టిగానే చెబుతూ వచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయినా ఇంకా రుణమాఫీ జరగలేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్ తీరుపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే రైతుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత కారణంగా రైతు రుణమాఫీపై ఆ మధ్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. రుణమాఫీకి సంబంధించిన కార్యాచరణ జరుగుతుందని, త్వరలోనే అన్ని వివరాలు వెలువడిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడు, ఎలా అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్ తీరుపై రుణమాఫీ విషయంలో సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా రుణమాఫీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నలు వర్షం కురిపించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ఏడాదికి 1,36,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని, డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ అమలు చేయలేదని, వెంటనే రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. అయితే 2 లక్షల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఎంతవరకు ముందడుగు వేస్తుందనేది సందేహమే. హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రుణమాఫీపై కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తారా, లేదా హామీ ఇచ్చినట్లు 2 లక్షలు మాఫీ చేస్తారా అనేది వేచి చూడాలి. ఇది వ్యూవర్స్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ విషయాలు తెలంగాణలో.